వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. లోక్సభ ఎన్నికలకు గాను మరో అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ స్థానంలో వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ను టికెట్ కేటాయించకుండా ముంబై 26/11 ఉగ్రదాడిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. గత కొంతకాలంగా బీజేపీ అంతర్గతంగా చేయించిన సర్వేల్లో పూనం మహాజన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. పూనం మహాజన్ను తొలగించే సూచనలు ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరిగింది. కాగా కాంగ్రెస్ పార్టీ ధారావి సెట్టింగ్ ఎమ్మెల్యే ముంబై నార్త్ సెంట్రల్ లోక్సభ అభ్యర్థి వర్షా గైక్వాడ్తో ఉజ్వల్ నికం పోటీ పడబోతున్నారు. మే 20న జరగనున్న 5వ విడత ఎన్నికలో ముంబైలో పోలింగ్ జరగబోతోంది. ఇక 1993 ముంబై బాంబు పేలుళ్లకు, గుల్షన్ కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహాజన్ కేసు, 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన ఉజ్వల్ నికం అలుపెరగకుండా శ్రమించారు. 2013 ముంబై గ్యాంగ్ రేపు కేసు, 2016 కోపర్ది రేప్ మర్డర్ కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్గా కూడా ఆయన పనిచేశారు. నికం విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. కాగా ఉజ్వల్ నికం తన న్యాయవాద వృత్తిలో 30 ఏళ్ల కెరియర్లో 628 జీవిత ఖైదు, 37 మందికి మరణశిక్ష విధించేలా చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి.